హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నుండి నా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న వీడియో ఇలా కెమెరా వైజ్గా ఇద్దామనుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్లో మార్నింగ్ 5 AM టు 12 PM వరకు నా రొటీన్ అయితే ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. మార్నింగ్ లేవగానే నేను వాకింగ్తో స్టార్ట్ చేస్తానండి. నా రొటీన్ అనేది 5 o'clock నుంచి 5:30 దాకా వాకింగ్ చేస్తాను. కొంచెం ఈరోజైతే 5:45 అలా అయిందండి. 5:40కి లైటింగ్ అయితే తొందరగానే వస్తుంది. వచ్చేప్పుడైతే ఫ్లవర్స్ తీసుకొచ్చుకుంటాను. దేవుడికి కానీ డెకరేషన్ వైజ్ కానీ రేపటి నుంచి పూజ అవంతా స్టార్ట్ చేసుకుంటానండి. అందుకు ఈరోజు తులసమ్మ చెట్లు అన్నీ కడుక్కుంటున్నాను శుభ్రంగా. ఎందుకంటే పూజ చేయకూడదు, మాకు సూతకం వచ్చిందన్నాను కదా, ఈ రోజుతోటి అయిపోతుంది. అందుకే అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. దుప్పట్లు కానీ, బెడ్షీట్స్, దివాన్ షీట్స్, సోఫా కవర్స్ అన్నీ తులసమ్మ చెట్టు దగ్గర కానీ మొత్తం డస్ట్ పడిపోతుందండి. మాకు సమ్మర్లో డస్ట్ ఎక్కువ వస్తుంది. నేను ఆన్లైన్లో గ్రీన్ మ్యాట్ బుక్ చేశాను. ఆ గ్రీన్ మ్యాట్ రాగానే ఫ్రంట్ బాల్కనీకి వేసుకుంటాను. దానివలన ఆ చెట్లు కొంచెం సన్ ఎఫెక్ట్కి ప్రొటెక్ట్ అవుతాయి. అంతేకాకుండా డస్ట్ కూడా మనకి తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నాకు ఎక్కువగా బాల్కనీ క్లోజ్ చేయటం ఇష్టం ఉండదండి. బట్ డస్ట్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చాలా ఇయర్స్ నుంచి. అందుకే మొక్కలు అది మీద ఏదైనా జర్నీ వెళ్ళినా కూడా నాకు ఇబ్బంది అవుతుంది. మా పనమ్మాయి కూడా ఊరెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి నేనైతే గ్రీన్ మ్యాట్ బుక్ చేశాను. ఎవరో ఒకరికైతే మొక్కలకి నీళ్ళు పోయమని చెప్పాలండి సమ్మర్కి వెళ్ళేప్పుడు. తర్వాత మార్నింగ్ నేను నా డే రొటీన్ అంటే నాది షెడ్యూల్ ఉంటుంది కదండి, ఎక్సర్సైజు అన్నీ అయిపోగానే ఇలా గుమ్మాలు 2 బాల్కనీలు ఉంటాయండి మాకు. ఇది తులసమ్మ చెట్టు అది పెట్టుకుంది ఫ్రంట్ సైడ్ బాల్కనీ. ఎంట్రన్స్ అటువైపు ఉంటుందన్నమాట. అక్కడ ఒక బాల్కనీ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ తోటి ఫస్ట్ తులసమ్మ చెట్టు వరకే పెయింటింగ్ వేసుకొని ఆ తర్వాత అక్కడ చిన్న ముగ్గులాగా పెయింట్ చేద్దాం అనుకున్నా. తర్వాత నాకు అంతా కూడా చేసేసుకొని దాని మీద డైలీ పెయింట్, ఎందుకంటే ఆ టైల్స్ మీద అసలు చాక్ పీస్తో కనిపించదండి. మనకి మామూలుగా వేసినా కూడా నాకు కలర్ దాని మీద వేద్దామని గ్రీన్ కలర్ వేశాను. బట్ ఆ వేసిన రెండో రోజే అనమాట బాగా వర్షం వచ్చేసి మొత్తం చాలా బాల్కనీ వాటర్ అంతా మాకు ఎక్కువ పోదండి కార్నర్లో వాటర్. అందుకే అక్కడ స్టాక్ అయిపోయి పెయింట్ అయితే ఎక్కువ నిలబడలేదు. మళ్ళీ డబల్ కోటింగ్ అయితే వేయాలి. కానీ గ్రీన్ కలర్ వేసిన తర్వాత చాలా బాగుందండి. గ్రీన్ మీద ముగ్గు వేయటం, రెడ్ కలర్ పెయింట్ వేసి దాని మీద వేయటం, మనం వేసినా కూడా లుక్ వస్తుంది. చాలామంది నాకు ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ అలా స్టిక్కర్స్ కరిపించి వేస్తున్నారు కదా, అందరూ ఆ స్టిక్కర్ కరిపించి వేయండి అన్నారు. కానీ మాకు డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, వాటర్తో అలా నేను వీక్లీ బాల్కనీ క్లీన్ చేస్తాను. ఆ టైంలో ఆ స్టిక్కర్ అంతా పాడైపోతుంది ఎందుకు అన్నట్లుగా న్యాచురల్గా మనకి ఉన్నది. ఇది క్వార్టర్స్ అండి, మాకు ఓన్ హౌస్ అయితే కాదు. ఓన్ హౌస్ అయితే మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. క్వార్టర్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి అందుకే నేను ఉన్న దాంట్లోనే నాకు తగినట్లుగా నేనైతే రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువగా నాకు చక్కగా గడపలు అవన్నీ ఉదయాన్నే ముగ్గు వేసుకోవటం అది అలవాటు అనమాట. అంత ఆడంబరంగా కాకపోయినా సింపుల్గా నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులైతే అవి వేసుకుంటానండి. పెద్ద ముగ్గులు వేయటానికి కూడా మాకు ప్లేస్ ఉండదన్నమాట. బాల్కనీలో చుక్కల ముగ్గులు అవి వేసుకుంటాను పెద్దవి, బట్ ప్లేస్ ఉండదు. అది వేసినా కూడా అంత మాకు నడిచే దారి అది ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. ఎవ్రీడే కూడా ఇటువైపు ఒక ముగ్గు అటువైపు ఒక ముగ్గు వేసుకుంటానండి. మేము ఎక్కువ ఇటువైపు ఏంటంటే తులసమ్మ చెట్టు మొక్కలు, మామూలుగా ఎప్పుడైనా కొంచెం బయట రోడ్ సైడ్ అది ఎంజాయ్ చేయాలంటే రావటం తప్పితే ఈ ప్లేస్లో ఎక్కువ ఉండమన్నమాట. అటు ఫ్రంట్ సైడే ఎక్కువగా నడవటం కానీ ఎక్కువ కూర్చోవటం కానీ చల్లగా ఉంటుంది. అటు వెస్ట్ సైడ్ అనమాట. అందుకే ఎక్కువగా అటువైపే ఉంటాము. ఇలా మార్నింగే నేను ముగ్గు అవంతా వేసుకొని మిగతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ పాలు అవి ఈలోపే పొయ్యి మీద పెట్టేసి వస్తానండి. ఎందుకంటే మేము షుగర్ వాడం కదా, కలకండ వేస్తాను.
మిల్క్‌లో ఆ కలకండ అది కరిగి పాలన్నీ కాఫీ కోసం చిక్కగా ఉంటే ఇష్టమనమాట కాఫీ మా హస్బెండ్‌కి. అందుకే కొంచెం బాగా తెరలిస్తాననమాట. పాలనేవి మాకు ఎక్కువగా అంత తిక్కు పాలేం పొయ్యరండి. కొంచెం వాటర్ మిక్స్ చేసే పోస్తారు. 70 రూపీస్ అనమాట లీటరు. మాకేంటంటే మిల్క్ అతను డైరెక్ట్‌గా ప్యాకెట్లు ఇవి తీసుకోకుండా అతని దగ్గర కొంచెం వాటర్ మిక్స్ అయిన ఎందుకు తీసుకుంటున్నానంటే వెన్నపూస వస్తుందండి. మీగడ వెన్న శాతం అనేది బాగొస్తుంది. ఆ మీగడతోటి, వెన్నతోటి నెయ్యి కూడా నేను చాలా కలెక్ట్ చేసుకుంటాననమాట. అందుకే ఇంక అతన్నయితే ఉన్న వాళ్ళలో నాకు బెస్ట్ అనిపిస్తుందనమాట. మేము దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి ఇంక అతని దగ్గరే మిల్క్ పోయించుకుంటున్నాము. బాగా పోస్తారనమాట. ఎప్పుడైనా జున్ను పాలు తెచ్చిస్తారు. అక్కయ్య జున్ను పాలు తెచ్చియమంటావా అంటారు. ఆ తర్వాత ఏదైనా కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అనమాట. అందుకే కొంచెం నీళ్ళ పాలైనా సరే అడ్జస్ట్ అవుతుంటాము. అందుకు ఎక్కువసేపు కొంచెం కాగబెడతాననమాట. అదే ప్యాకెట్ పాలనుకోండి మనకి హెల్త్‌కి అంత మంచిది కాదు కానీ కాఫీకి ప్యాకెట్ పాలు చాలా బావుంటాయి. ఆవు పాలు కూడా చాలా బావుంటాయండి. మాకు నెల్లూరు, తిరుపతి, గూడూరు దగ్గర నుంచి ఎక్కువగా ఇప్పుడు తాటి బెల్లం, ఆవు పాలు, కాఫీ, టీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఆవు పాలు వాడతారండి చిత్తూరు సైడ్ నుంచి. తిరుమలలో కూడా అన్నీ ఆవు పాలే ఉంటాయండి. ఎక్కువగా అక్కడ గోశాలలు, గోవులే పెంచుతుంటారనమాట. ఇలా ఎక్కువగా నేను ఫ్రైడే రోజైతే పద్మం ముగ్గు, కమలం ముగ్గు అవి ఎక్కువ వేసుకుంటానండి. థర్స్‌డే రోజు కూడా ఎక్కువగా నేను కమలం ముగ్గు ఇలానే వేసుకుంటుంటాను. ఎక్కువ కమలం ముగ్గు అంటేనే ఇష్టమనమాట నాకు. పద్మం అండ్ కమలం ముగ్గు వేసుకుంటుంటాను. ఇలా మార్నింగ్ ప్రతిరోజు కూడా మన డేలో ముగ్గుతోటే స్టార్ట్ అవుతుందండి. ప్రతి తెలుగింటి ఆడపడుచు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఇల్లు, వాకిలి అవన్నీ బయట అవన్నీ పట్టించుకోకుండా ఉండేవాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ చిన్నదైన చాక్ పీస్ అయినా వేసుకుంటారనమాట ముగ్గులు. ఈ విధంగా అయితే నేను 2 బాల్కనీలో మార్నింగే లేచి ముగ్గులవి వేసుకుంటానండి. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కావాలి అవన్నీ ముందే ఫ్రిడ్జ్‌లో ఉన్నాయనుకోండి బయట పెట్టుకుంటాను. నేను ఇడ్లీ పిండి, దోస పిండి 2 వీక్లీ వన్స్ రుబ్బి పెట్టుకుంటానండి. అలాంటప్పుడు మనకి డైలీ టిఫిన్ గురించి ఆలోచించే పని ఉండదనమాట. మార్నింగ్ లేవగానే చట్నీకి పచ్చిమిర్చి, కొబ్బరి ఇలాంటివి బయట పెట్టుకొని ఇడ్లీ పిండి, దోస పిండి బ్యాటర్లు కూడా బయట పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి బ్రేక్‌ఫాస్ట్ టైంకైతే ఈ పనులన్నీ చేసుకుంటూనే బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను రెడీ చేసేసుకుంటానండి. తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళేలోపు ఇల్లు చిమ్మి తుడిచేసుకుంటాను కూడా. ఆయన ఆఫీస్‌కెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే న్యూస్ చూడటం, ఏదైనా కాఫీ తాగటం అవి చేసి తర్వాత స్నానం చేసేస్తాను. నా దీపారాధన, నా పూజ అది చేసుకుంటాను. మా హస్బెండ్ అయితే కామాక్షి దీపం అది ఆయన పూజ అది చేసుకొని వెళ్తారండి. నేనేమో కొంచెం లేట్‌గా నాకు టైం పడుతుందనమాట. ఆ స్తోత్రాలు కానీ, ఆ పూజ గది అంతా సర్దుకోవటం. జెంట్స్ ఏంటంటే వాళ్ళు అక్కడ అన్నీ సర్దుదామా అవన్నీ చూడరనమాట. మనం అన్నీ అరేంజ్ చేసి పెడితే పువ్వులు కానీ, ఏదైనా ప్రసాదం కానీ ప్రసాదం అది పటిక బెల్లం చిప్స్ పెడతారండి మార్నింగ్ మా వారు. నేను కొంచెం ఎండ పడిన తర్వాత కొబ్బరికాయ కానీ శనివారం రోజు, గురువారం రోజు మిగతా రోజుల్లో అయితే ఫ్రూట్స్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ బాల్కనీ అనమాట. అంటే ఈ దారి నుంచి మేము బయటికి వెళ్తాము. ఇది నేను తిరుపతిలో తెచ్చుకున్నానండి. చాలా చక్కగా వస్తున్నాయన్నమాట లైన్స్. ఒక లైన్స్ అయితే 3 లైన్స్ బానే వేశాను కానీ ఒకటి పొరపాటున అటువైపు లాగించాల్సింది ఇటువైపు వేశాను. అందుకని కొంచెం తప్పొచ్చిందనమాట. మళ్ళీ అది తుడపటం ఎందుకనేసి సరే బానే ఉన్నాయి గదా! గీతలే కదా అని వదిలేశాను. కొంచెం పసుపు, కుంకం రోజు వేసుకుంటానండి. భూదేవికి పసుపు, కుంకం మనం అన్నీ అంటే ఆమె కూడా ముత్తైదువు, సౌభాగ్యవతే కాబట్టి అందుకే ఆమెకు కూడా అన్నీ భూదేవి మన సీతమ్మ వారి అమ్మండి. సీతమ్మ వారు కూడా మనకి భూమిలోనే దొరుకుతారు కదా నాగలితో దున్నేటప్పుడు. అందుకనేసి భూదేవికి కూడా నేను రోజు కొంచెం పసుపు, కుంకుమ వేసుకుంటాను ముగ్గులో. ఇదేనండి ఇడ్లీ పిండి, దోస పిండి నైట్ వేసుకున్నాను. 1 వీక్‌కి సరిపడా సరిపోతాయి మాకు. తర్వాత ఫ్రూట్స్ ఎవ్రీడే కూడా ఏదో ఒక రకం ఫ్రూట్ అయితే కట్ చేసుకుంటాను.
ఈరోజు వచ్చేసి వైట్ గ్రేప్స్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసి వాటర్లో నానబెట్టుకుంటాను. నేను కుకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేలోపు దానికి ఉన్న ఏదైనా పెస్ట్స్ కానీ అంటే పురుగు మందులు ఇలాంటివి కొడుతుంటారు కదా, ఏవైనా పాడైపోయిన కాయలు కానీ అన్నీ ఉంటే ఆ వాటర్లో అంటే పురుగు లాంటిది ఏదైనా ఉన్నా క్లీన్ అయిపోతాయి. సాల్ట్ వాటర్ ఎక్కువగా మనకి పురుగు మందులు కొడతారు కదండి, అది క్లీన్ అవ్వటానికి మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత నేను చాపర్ తీసుకున్నాను కదా ఆనియన్ కట్ చేసేది, అదివరకు నా దగ్గర 2 చాపర్స్ ఎక్కువ వాడేదానండి. చాపర్స్ నాకు పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా స్నాక్స్ కానీ వంటలు మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళకి క్యారేజీలు పెట్టడం అలా ఉండేదనమాట. అలాంటప్పుడు ఎక్కువ ఉపయోగపడేది. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు మనుషులమే కదా ఎందుకు అనేసి నేను చాపర్ అది చాక్ తోటే చేద్దామనుకుంటున్నాను. కానీ నాకు ఎక్కువ క్వాంటిటీ వంటలు కానీ ఇద్దరమున్నా కూడా నేను ఎక్కువగానే చేస్తానండి. మా చిన్నబాబు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడనమాట. నియర్ బై తెనాల్లోనే తను చదువుకునేది. ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే వస్తూనే ఉంటాడు. ఎక్కువగా వాళ్ళకేంటంటే ప్రాజెక్ట్ వర్కులు ఎక్కువగా ఫోన్కే వస్తుంటాయండి. అటెండెన్స్ చూసుకొని ఇంటి దగ్గరుండి కూడా మేనేజ్ చేసుకుంటారు. బీటెక్ అనమాట తను. బీటెక్ సెకండ్ ఇయర్. అది అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో సెకండ్ సెమ్ అనమాట. తను ఎక్కువగా వస్తూనే ఉంటాడు. పెద్ద బాబు అయితే హైదరాబాద్లో ఉంటాడు. తను వర్క్ చేస్తూనే చదువుకుంటున్నాడనమాట. అంటే తను సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు, సీఎంఏకి. అందుకే అకౌంట్స్ వాళ్ళ దగ్గర 1.5 year ఇంటర్నల్షిప్ అయిపోయి ఇంకా వాళ్ళు ఫ్రీగా ఖాళీగా ఎందుకు ఇలానే చేస్తూ ఉంటే కొంచెం మర్చిపోకుండా ఉంటావు సబ్జెక్టు ఇదంతా అన్నట్లుగా చెప్తుంటే సరే అనేసి చేస్తూనే ఎంబీఏ కూడా జాయిన్ అయ్యాడండి. చేస్తూ ఉన్నాడనమాట పెద్ద బాబు. తను ఎక్కువగా ఎప్పుడన్నా లీవ్స్కే వస్తారు. మొన్న తిరుపతి, కాంచీపురం అన్నీ ఫ్యామిలీగా వెళ్దామంటే 1 week సెలవు పెట్టాడు. ఇంకా 5 daysకి మా ట్రిప్ అంతా అయిపోయేకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొంగలి అది పెట్టుకోగానే తను బయలుదేరాడనమాట. మా చిన్నవాడు ఏంటంటే దగ్గరే కాబట్టి తెనాలి విజ్ఞాన్ కాలేజీలో తను ఎక్కువ వస్తూనే ఉంటాడనమాట. ఇలా నేను గ్రేప్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూనే కుకింగ్ కూడా కంప్లీట్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా మాకు గేమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను మార్నింగే 9:30 కుకింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను. రేపటి నుంచి గేమ్స్ అవి అయిపోతాయి. ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు. నిదానంగా నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ షూట్ చేసుకోవటానికి కూడా నాకు టైం లేదండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా టైం లేదు. రోజు ఒక్క వీడియో అన్నా పెట్టాలి అనుకున్నాను. బట్ ఈ గేమ్స్ పుణ్యమా అన్నట్లుగా నాకు ఇంట్రెస్ట్ అండి. పుణ్యం పాపం అని కాదు, కానీ బాగా అలసటగా ఎక్కువగా డల్ అయిపోయామన్నమాట. రోజు బయటికి వెళ్ళాలంటే వర్కింగ్ ఉమెన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి లేడీస్కి. అందరికీ కూడా లేడీస్కి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. తొందరలోనే మనకి March 8 ఉమెన్స్ డే వస్తుంది కదా. నారీ శక్తి అనమాట. ప్రతి ఆడవాళ్ళు కూడా ఒక ఆదిపరాశక్తి అండి. ఆ ఆదిపరాశక్తికి ఉన్నంత ఎనర్జీ ప్రతి లేడీస్లో కూడా ఉందన్నమాట. వాళ్ళు వాళ్ళ టైంని బట్టి అది బయట పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మనం చేయగలమన్నమాట. జెంట్స్ చేసే ప్రతి పని కూడా లేడీస్ చేయగలరు. ఇంకా చాలా మనకి ఎకనామికల్గా అంటే ఇంట్లో పొదుపు చేయటం కానీ ఇలాంటివి లేడీస్ జెంట్స్ కంటే ఎక్కువగా మంచి చేస్తారండి. అందుకేనేమో నిర్మలా సీతారామన్ గారి చాలా రోజుల నుంచి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. మన ఇంటిని నడిపేది ఒక ఆడామన్నప్పుడు ఎంత సెక్యూరిటీగా ఉంటుందో, దేశాన్ని నడిపేది ఒక ఆడామ ఆర్థిక వ్యవస్థని, దేశ ఆర్థిక వ్యవస్థని ఆడామే అంటే ఇంక నిశ్చింతగా ఉండొచ్చండి. ప్రతి ఒక్కటి కూడా నాకైతే అది అంటే సపోర్టింగ్గానే కాదు, నాకు మోదీ గారంటే ఇష్టం అన్నమాట. ఫస్ట్ నాకు మోదీ గారి కంటే ఫస్ట్ వాజ్పేయి గారంటే ఇష్టం అనమాట. వాజ్పేయి గారి టైంలోనే మనకి 4 ways కానీ ఇవన్నీ డెవలప్ అయినాయన్నమాట. ఆ టైంలోనే ఎక్కువగా ఆయన రోడ్లు రవాణా మీద ఆ రోజుల్లోనే ఎక్కువగా దృష్టి పెట్టారండి. అందుకే రవాణా మెరుగ్గా ఉందనుకోండి, మనకు రోడ్ ఫెసిలిటీ తొందరగా రీచ్ అవుతాము ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా.
అప్పుడు ఎక్కువగా మనకి డెవలప్మెంట్ అనేది కూడా తొందరగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ అన్ని అత్యాధునిక అవసరాలు అన్నీ ఉన్న చోట అందరూ ఉండలేరు కదా. మనకి రోడ్ ఫెసిలిటీ ఉందనుకోండి, రవాణా ఫెసిలిటీ, వాళ్ళ గమ్యస్థానాల్లో చేరటానికి త్వరగా వెళ్ళిపోవచ్చు. ఒకే చోట మనకి ల్యాండ్ కాస్ట్ కానీ ఒకే చోట పెరగకుండా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా సిటీస్లో ఉండాలని చూసుకుంటారు కదా. ప్రతి సిటీలో కూడా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఊర్లో ఉండాలి, నలుగురు ఫ్రెండ్స్ మధ్యన అనుకుంటాం కదా. ఇప్పుడు రవాణా సౌకర్యాలు ఉన్నాయనుకోండి, రోడ్ ఫెసిలిటీ కానీ ఇలాంటివన్నీ, వాళ్ళు వాళ్ళ ఊర్లోనే ఉండేసి ట్రైన్ ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతుంటారు. అలాంటప్పుడు ఒక ప్లేసే డెవలప్ అయ్యేది ఉండదు, ప్రతి ప్లేస్ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. రవాణా బాగుంటేనే మనకి ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ తొందరగా రీచ్ అయ్యి డెవలప్మెంట్ తో పాటు అంత ఎకనామికల్గా డెవలప్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు నేను కర్రీస్ వచ్చేసి ఆలు వంకాయ చేశానండి. బైంగన్ అంటే హిందీలో బైంగన్ అంటారు వంకాయని, పొరపాటున అలా వచ్చింది. ఆ తర్వాత ఇల్లు అన్నీ క్లీన్ చేసేసి మొత్తం దివాన్స్, సోఫా కవర్స్ అన్నీ చేంజ్ చేశానండి. ఎందుకంటే రేపు మా మామయ్య గారిది ఆర్థికం ఉందన్నమాట, అంటే సంవత్సరాది. అందుకే మొత్తం ఇల్లులన్నీ క్లీన్ చేసుకున్నాను. అవన్నీ సోఫా కవర్లు మొత్తం మార్చేసి బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేశానండి. అన్నీ మార్చేసేసి దేవుడి సామాన్లే కానీ మొత్తం అన్నీ తోమేసుకున్నాను. ఇంట్లో ఇత్తడి పాత్రలు అన్నీ క్లీన్ చేసేసుకొని బూజులు కూడా కొట్టేశాను. ఇంతేనండి ఈరోజు నా మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock దాకా ఇదే అనమాట. తర్వాత లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.